చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నాకు తెలిసి ఒక ఆర్టిస్ట్ అన్ని రకాల స్లాంగ్లు నేర్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీ నాన్నగారే. అవునండి. అటు శ్రీకాకుళం యాస, ఇటు రాయలసీమ యాస, చిత్తూరు యాస, ఇటు తెలంగాణ గానీ తెలంగాణ ఈస్ట్ వెస్ట్ బాగా మాట్లాడతారు. గుంటూరు అంటే ఎట్లయినా వచ్చేస్తారు, గుంటూరు కాబట్టి పక్క. ఆ మాండలికాలు, ఆ బుక్స్ అవన్నీ కూడా చదువుకుంటూ ఉంటారు. అంటే బాగా ఇంట్రెస్ట్. యాజ్ అ టీచర్ తనకు అవన్నీ చిన్నప్పటి నుండి బేసిక్ అలవాటు అయిపోయింది. అంటే పర్టికులర్ గా స్టేజ్ ఆర్టిస్ట్, నాటకాలు వేసేటప్పటి నుండి నాటక రంగం నుంచి అసలు వచ్చారు కదండి. ఇంకా అప్పుడు బాగా తనకి ఇష్టం అన్నమాట. ఆ మాండలికాలు కూడా ఉండేవి, ఒక 12 బుక్స్ అట్లా. అంటే మన 2 స్టేట్ మొత్తం అప్పట్లో మొత్తం ఏపీనే కదా అంత. అసలు ఫ్యామిలీలో ఎవరు లేరు కదా యాక్టర్స్? లేరండి. ఎక్కడ మా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఇప్పుడు డాడీ తర్వాత కూడా ఇంకెవరు. ఎక్కడ స్టార్ట్ అయింది ఈయనకి మొత్తం స్టేజ్ అండి. స్టేజ్ మీద బాగా పర్ఫామ్ చేస్తా ఉండేవాళ్ళు. అసలు మూవీస్ లోకి వెళ్తాను ఆయన కూడా అనుకోలే. స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి ఒకసారి నల్గొండలో ఒక డాన్స్ డ్రామా అయిపిస్తున్నారు. గుంటూరు నుంచి పిల్లల్ని తీసుకువెళ్ళి హ్యాండిక్యాప్డ్ పిల్లలతో డాన్స్ డ్రామా అయిపించారు. అంటే బాగా మోటివేట్ చేసి వాళ్ళందరినీ స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ చేపిస్తూ ఉండేవాళ్ళు. మున్సిపల్ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ టీచర్ అంటే అప్పట్లో ఎంత యాక్టివిటీస్ ఉండే కాదు కదండి. 80s లో అంటే ఏదో చిన్న చిన్న అట్లా కాదు. ఇంకా అంటే ఈయనలో ఉన్న టాలెంట్, ఆ పిల్లల్లో ఉన్న టాలెంట్ కలిపి మంచి మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసేవాళ్ళు. సో అనుకోకుండా అది ఇక్కడ ఎవరో చూసిన వాళ్ళు గుంటూరులో నల్గొండలో వేయడానికి ఒకసారి అదే టీంని రమ్మన్నారు. ఈ పిల్లలందరినీ తీసుకువెళ్ళి ఆ షో చేశారు. దానికి చీఫ్ గెస్ట్ గా రామానాయుడు గారు, దాసనారాయణరావు గారు వచ్చారు 85 లో. వచ్చి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ టైంలో డాడీ కూడా కొన్ని స్కిట్స్ అవి చేశారంట. అంటే వాళ్ళు కూడా అంటే అడిగారంట ఎవరిని చేయమని పర్ఫామ్ చేయమని. పిల్లలతో చేపించిన తర్వాత నాన్నగారు కూడా చేశారు. ఆ డైలాగ్స్ చెప్పడం కొన్ని అవి ఇవి అవినేసి. సో అప్పుడే వాళ్ళే ఇన్వైట్ చేశారు ఫస్ట్. అసలు బేసిక్గా అంటే మూవీ సైడ్ వెళ్తా అనుకోలేదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన పర్సన్ కాదు, చెన్నై వచ్చాయని చెప్పేసి. సో వాళ్ళ మేనేజర్స్ వాళ్ళ రిలేటెడ్ నంబర్స్ ఇచ్చేసి రమ్మన్నారు. ఇక అట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్ వెళ్ళారు. కానీ ఇంకా అక్కడ ఉన్నారు, చెన్నై వెళ్ళిపోయి. తనకు ఫ్యామిలీ అంతా మేమంతా ఇక్కడే ఉన్నాం గుంటూరులోనే. కానీ తను అనుకున్నంత ఇదైతే రాలేదు. అప్పుడు అసలు ఆఫర్స్ లేవు. పైగా తను అక్కడ ఉండడం, మేము ఇక్కడ ఉండడం, పిల్లలు మళ్ళీ పెరుగుతున్నారు. అక్కడ తనకి అంతా అంటే తన వరకు తనకి సరిపోయేది. కానీ మళ్ళీ అంతా ఇక్కడ నుండి తీసుకువెళ్ళడం, ఏదైనా స్టఫ్ అదే మొత్తం అంటే ఇక్కడ లాస్ ఆఫ్ ప్లేస్. నాన్నకి అప్పుడు మున్సిపాలిటీలో పర్మిషన్ మా తాతగారు వల్ల పర్మిషన్ ఇచ్చారు. సో అది పోస్ట్ అయితే ఉంటది, టీచర్ పోస్ట్, బట్ లాస్ ఆఫ్ సాలరీ ఉండదు. సో నాన్నగారు కుటుంబం అసలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళది? మా తాతగారు కూడా చుండూరు అండి, అంత గుంటూరు జిల్లానే. మా నాన్నమ్మ గారు కొల్లిపర. తాతగారు పోలీస్ ఆఫీసరా? తాతగారు పోలీస్ ఆఫీసర్. ఆయన 19 years కి హెడ్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిపోయారు. చాలా చిన్న ఏజ్ నుంచి. తర్వాత మన తెలంగాణ నల్గొండలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన అతను సిబిసిఐడిలో చేశారు. ఎస్పీ, డిఎస్పీ అన్ని లెవెల్స్ దాటుకుంటూ వచ్చారు తాతగారు. సిఐడి సామిరెడ్డి గారు అంటే అప్పట్లో బాగా ఫేమస్. సిఐడి సామిరెడ్డి గారు పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ పెద్దదే. సినిమాల్లో చిన్నది కానీ చెప్పాలంటే మా తాతగారు కూడా స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన పోలీస్ ఫీల్డ్ లో ఉండి కూడా స్టేజ్ షోస్ అలానే నాన్నగారిని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆయన. మిగిలిన వాళ్ళు అంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా నాన్నగారు వాళ్ళు 5 అండి, 2 sisters 2 brothers. నాన్నగారే పెద్ద. సో నాన్నగారు తాతగారు కలిసి కూడా చేశారు ఒకప్పుడు స్టేజ్ మీద. బహుశా తాతగారు అన్ని ఏరియాలో ట్రాన్స్ఫర్ అవుతుంటారు కాబట్టి ఈయన వెళ్ళిపోతుంటారు. ఆ లాంగ్వేజ్ ఈజీగా వచ్చేసి పైగా ఏంటంటే ఈయన ఏసీ కాలేజ్ అంటే నాన్నగారు కాలేజ్ అంతా గుంటూరులోనే జరిగింది. అంటే పిల్లలు ఈయన పెద్ద కదా, చిన్న పిల్లలతో వాళ్ళు ట్రావెల్ అయ్యేవాళ్ళు. ఈయన హాస్టల్లో ఉండేసి ఇంటర్, డిగ్రీ మొత్తం ఏసీ కాలేజ్ లో చదివారు. సో ఎక్కడ తాతయ్య వాళ్ళు ఎక్కడ ఆయన కడప, కర్నూలు, అనంతపురం మొత్తం చేశారు, అన్ని ఊర్లు చేశారు. అప్పుడు ఈయన నాన్నగారు హాలిడేస్ కదా వెళ్ళేవాళ్ళు. ఇంకా అక్కడ లాంగ్వేజ్ అంతా ఆయనకంట ఫ్లూయెంట్ గా రావడానికి కూడా ఏంటంటే ఆ ట్రావెల్లో ఆయనకి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం నేర్చుకుంటూ అంటే వచ్చేసింది ఆయనకి అట్లా. సో బట్ నాన్నగారిని బాగా ఎంకరేజ్ చేసిన హీరోలు అంటే ఎవరని చెప్పుకుంటారు? నాన్నగారి ఇంట్లో మీతో ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారు కదా. ఎంకరేజ్ చేసిందంటే మామూలుగా ఫీల్డ్ లో అంతా అంటే ముందు రామానాయుడు గారు అండి. అంటే అసలు దీనికి యాజ్ అ గాడ్ ఫాదర్. అవును, ఆయన్ని నాన్నగారు అనే పిలుస్తారు. మా నాన్నగారు ఆయన ఫాదర్ అని అలా పిలిచేవాళ్ళు. తర్వాత ఇంక సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నెక్స్ట్ సమరసింహారెడ్డి చేసిన దగ్గర నుంచి బాలయ్య గారు అంటే బాగా అంటే వీళ్ళందరూ మోటివేట్ చేసి అంటే రెగ్యులర్గా అంటే నాన్నగారికి ఎట్లా అంటే ఈయన వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా పర్ఫామ్ చేశారు.
యాక్ట్ చేయడం అంతే కదండి. అవును. వాళ్ళ మూవీస్ అంతా హిట్ అయినాయి అంటే ఇటుపక్క విలన్ పాత్ర కూడా ఉంది కదా. అవును. అది అట్లా. బట్ ఆయన్ని నమ్మిన డైరెక్టర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. నిజంగా అండి. చాలా మంది ఒక కమెడియన్ విలన్ చేయగలడా, విలన్ చేస్తే ఇలా ఉంటుందా, ఎందుకంటే ఆ టైంలో చెప్పాలంటే ఇంకా విలన్స్ ఎవరు కనిపించట్లేదు కొత్తగా. అప్పటికి ఒక ప్రకాష్ రాజ్ గారు ఎవరో చేస్తున్నారు అంతేగాని ఇంకా వేరే విలన్ ఎవరికి ఆల్టర్నేట్ లేదు. 97-98 ప్రేమించుకుందాం షూట్ అప్పటికి కూడా ఇంకా ప్రకాష్ రాజ్ గారు అంత ఎలివేట్ అవ్వాలి మన ఇండస్ట్రీలో. అప్పటికి ఆ క్యారెక్టర్ కి చాలా జరిగినాయి అంటండి. అంటే చాలా ఆడిషన్స్, ఆశిష్ విద్యార్థి గారు, అమరీష్ పురి గారు, ఇట్లా రకరకాలుగా చాలా మంది అనుకున్నారంట. సో వాళ్ళకి సురేష్ బాబు గారికి ఎవరు నచ్చలేదు. ఆ జర్నీని అనుకోకుండా 97లోనే నాన్నగారు అక్కడ అపోలో హాస్పిటల్లో నా రామానాయుడు గారికి కనపడడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పి నువ్వు ఒకసారి వెళ్ళి సురేష్ బాబుని కలువు అని చెప్పేసి రిక్వెస్ట్ చెప్పగానే డాడీ ముందు కలుస్తా నాన్నగారు అని చెప్పేసి వచ్చేసారు. అంటే వెళ్ళకుండా వచ్చేసారు. కానీ బట్ మళ్ళీ మనకి గుంటూరులో జీవా గారు విలన్ జీవా గారు గుంటూరే అండి, మాకు బాగా నియర్ బై ఉండేవాళ్ళు అంకుల్ కూడా. సో అంకుల్తో మళ్ళీ కబుర్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ జీవా గారి శ్రీహరి గారి క్యారెక్టర్స్ ఫిక్స్ అయ్యాయి. అంటే విలన్ కి అసిస్టెంట్ అదే ఉంటారు ఆర్టిస్ట్. కానీ విలనే ఇంకా ఫైనల్ అవ్వలేదు. లేదు ఫోన్ నెంబర్ ఇమ్మన్నారు, కాంటాక్ట్ ఇమ్మన్నారు, తీసుకురమ్మన్నారు చెప్పి అంకుల్ వచ్చి కూర్చున్నారు. సో ఇంకా మా మదర్ మేము ఇంకా వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ అడుగుతున్నారు కదా, మీరంటే అప్పుడు అలా వదిలేసి వచ్చేసారు. సరే మీరు అనుకున్నంత అదే ఏమంటారు అంటే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. సో బట్ ఆయనకి ఎక్కడో భయం పాపం. అవును, అక్కడ చేసి వచ్చాను చాలా లాస్ అయిపోయినా. అప్పట్లో అప్పు కూడా అయింది నాన్నగారికి. ఆ 5 years అక్కడ మరి 5-6 years కదండి చెన్నైలో ఉండడం అంటే. అప్పు చేసి మళ్ళీ అప్పు కూడా అయింది ఆ టైంలో. ఇంకా ఇది మా మదర్ స్కూల్లో వర్క్ చేయబట్టి అలా బ్యాలెన్స్డ్ గా అప్పట్లో అలా జరిగిపోయింది. ఓకే. సో మళ్ళీ వెళ్ళాలి అంటే మళ్ళీ జాబ్ మానేయాలి. ఇంకా మళ్ళీ లాస్ అయిపోయి మళ్ళీ అప్పటికే శాలరీ అంతా తక్కువ అయిపోయింది దీనికి. దీంతో పాటు చేసే కొలీగ్స్ అందరికీ డాడీ కంటే హైక్ ఉండేది. అప్పుడు టీఎల్ డిఎల్ ఎలవెన్స్ ఏవి యాడ్ అవ్వవు ఆయన లాస్ అయిపోయి ఉన్నప్పుడు. సో ఇంకా కష్టపడి పిల్లల్ని ఒక పొజిషన్ కి తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వచ్చేసారు. ఈ టైంలో మళ్ళీ నేను వెళ్ళానంటే మళ్ళీ నేను అనుకున్నట్టు రిజల్ట్ రాకపోతే మళ్ళీ ఎక్కడైనా ప్రాబ్లం అయిద్దేమో, ఇష్యూలు అవుతాయి, మళ్ళీ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిద్దని వద్దనుకున్నారు. సో లేదండి ఇది ఒక్కసారి చూడండి, ఇది చూసి పోనీ మీకు ఒక మూవీ కదా వాళ్ళు అలా అంతగా రిక్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళండి అని చెప్పి మేము కొంచెం పోన్లే. రామానాయుడు గారికి థ్యాంక్స్, సురేష్ బాబు గారికి థ్యాంక్స్. ఎందుకంటే గుంటూరులో ఒక టీచర్ గా ఉండిపోతే జయప్రకాష్ రెడ్డి గారు గుంటూరులో కొంతమంది మాత్రమే తెలిసేవాళ్ళు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని కోట్ల మందికి అభిమాన నటుడు జయప్రకాష్ రెడ్డి గారు. అందరి ఇళ్లలో జయప్రకాష్ రెడ్డి గారి కామెడీ, జయప్రకాష్ రెడ్డి గారి విలనిజం నచ్చని వాళ్ళు ఉంటారండి. ఎస్పెషల్లీ నాకే అంత ఇష్టం. అంత బాగా పండించగలరు ఆయన క్యారెక్టర్ ని. ఆ మేనరిజమ్స్ అలా తిప్పుతారు. బాడీ అంత మనిషి అంత ఉన్నా గానీ బాడీలో మేనరిజం చూడండి చాలా ఫ్లెక్సిబుల్ గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.